ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏజ్లో పెద్దవాళ్ళకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినబెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మాంసాలు అవి పనికిమాలిన ఫుడ్ తినబెట్టి ఆరోగ్యం బాగాలేదని దవాఖానకు తీసుకెళ్ళి ఇంకా డబ్బులు బాగా ఖర్చు పెట్టాలని చెప్పేసి పొలాలు అమ్ముకొని మొడ్డ గుడిసే బదులు ఇట్లా ఆరోగ్యమైన ఫుడ్ తినబెట్టండి, ఆరోగ్యంగా ఉంటారు, ఇంకా 4 రోజులు ఎక్కువ బ్రతుకుతారు. ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే, మనము పెళ్ళి చేసుకున్నాక భార్య మీద వదిలేస్తాం, భార్య మీద వదిలేస్తాం. నువ్వు చూసుకో, మా డాడీని మా మమ్మీని నువ్వు చూసుకో, టయానికి ట్యాబ్లెట్స్ ఇవ్వు, టయానికి ఫుడ్ పెట్టని వదిలేస్తాం. చాలామంది కోడళ్ళు ఈ మధ్య ఏం చేస్తారు అంటే 90% ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలని చెప్పేసి అన్నంలో విషయం కలిపి అది చేసి దరిద్రాన్ని వదిలించుకుంటారు. వీలైతే పని మనిషిని పెట్టండి. పని మనిషి ఆశపడతారు, ఇంకొక 2 నెలలు నాకు డ్యూటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే బ్రతికించినంత వరకు నాకు డ్యూటీ ఉంటుంది కదా, వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళని మన అమ్మ నాయనలను బ్రతికించగలుగుతారు. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకు మీద భరోసా నమ్మకం తక్కువ. వీలైతే పని మనిషిని పెట్టండి, స్వయంగా మీరే చూసుకోండి. కానీ పిల్లల మీద వదిలేస్తే మాత్రం వాళ్ళు మొడ ఉడిపించి చంపేస్తారు మధ్యలోనే. నేను ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు ఐడియా ఉంటుంది కదా, షేర్ చేసేయండి.